ఏం చేంజ్ బాగుంది మేడం, సూపర్ గా ఉంది. ఏం నచ్చింది సినిమాలో మీకు? హీరోయిన్స్ క్యారెక్టర్ నుంచి విలన్ క్యారెక్టర్ నుంచి లాస్ట్ ఎలక్షన్ బ్యాలెట్ ని కాపాడుకునే ప్రయత్నంలో ఉండే ఎలక్షన్ ఆఫీసర్ సీన్స్ వరకు ప్రతిదీ హైలైట్ గా ఉంటాయి. అంటే శ్రీకాంత్ గారి క్యారెక్టరైజేషన్ కానీ, సముద్ర గారి క్యారెక్టరైజేషన్ కానీ, ఇంకా మన సముద్ర గారి ఎలివేషన్స్ ఎక్స్పెక్ట్ చేయను, కానీ అక్కడ ఆయన పెద్ద ఎలివేషన్స్ లేవు. ఎక్కడంటే ఆయన సపోర్టివ్ రూల్స్ వస్తూనే ఉంటాయి అలాగా. సో ఎస్జే సూర్య గారిని చాలా మంది కాంబినేషన్ లో అయితే చూసే ఉన్నారు మీరు. సో ఇప్పుడు చరణ్ గారి కాంబినేషన్ లో మీకు ఎలా అనిపిస్తుంది? సూపర్ గా ఉంది. ఆ కాంబినేషన్ మళ్ళీ ఇంకో సినిమా రావాలని కోరుకుంటున్నాను. సో డ్యూయల్ క్యారెక్టర్ ఉంది కదా చరణ్ గారికి, డ్యూయల్ క్యారెక్టర్ అనేది అసలు ఎలా అనిపించింది? దేంట్లో మంచి సీన్స్ అనేవి కానీ, ఎంటర్టైన్ అనేది కానీ ఎక్కడ? ఫస్ట్ హాఫ్ సెకండ్ హాఫ్ లింక్డ్ గా వస్తుంది, ఆ స్టోరీ కూడా అలాగే వస్తుంది. ఆ తర్వాత సెకండ్ హాఫ్ లో చరణ్ గారి యాక్టింగ్, రంగస్థలం థీమ్ నాకు బాగా గుర్తొచ్చింది. ఆ థీమ్ లోనే మంచి ఇంకో స్టోరీ పడాలని కోరుకుంటా చరణ్ గారి నుంచి. అదైతే సెకండ్ చాలా హాఫ్ మంది ఒకే ఒక్కడితో కంపేర్ చేశారు కదా, మరి మీకు అట్లా అనిపించింది ఎక్కడైనా? మరి అన్ప్రెడిక్టబుల్ అనిపించిందా? ఒకే ఒక్కడు అనేది అదో వేరే జోన్ మూవీ మేడం. నేనైతే దాంతో కంపేర్ చేయలేను. అన్బ్రేక్ సీన్ వస్తూనే ఉంది. ఓకే. సో ఇందులో మీకు హైలైట్ అనిపించింది ఎక్కడ అసలు? మదర్ సెంటిమెంట్ బాగా వచ్చింది. అమ్మ అని చెప్పుకునే టైంకి వాళ్ళ మమ్మీ గారు లేకుండా జరిగే సీన్స్ ఉంటాయి. సో అంటే భారతీయుడు 2 లాగానే ఫ్లాప్ గా తీసుకోవాలా మరి? ఇప్పుడు దీంతో శంకర్ హిట్ కొట్టాడు అనుకోవచ్చు. అది జోన్ వేరే. సెకండ్ గారికి హిట్ కొట్టారు తెలుగులో డైరెక్ట్ మన చరణ్ గారిని తీసుకోవడం అనేది ప్లస్ అయింది. దిల్ రాజు గారి కాంబినేషన్ అనేది ఇంకా ప్లస్ అయింది. అది సంక్రాంతి రావడం ఇంకా డబుల్ ప్లస్ అయింది. నానా హైరానా సాంగ్ తీసేసారు కదా, మరి అంతా హైప్ ఇచ్చి 60 కోట్లు పెట్టిన సాంగ్ తీసేయడం ఎలా అనిపించింది? మాది వాళ్ళ డైరెక్షన్ శంకర్ గారిది కొంచెం ఆలోచించుకోవాలి మనం. సీరియస్ టోటల్ గా సినిమా అయితే హైలైట్ గా ఉన్నాయి. సాంగ్స్ కూడా సూపర్ గా ఉంది, మ్యాచ్ అయింది.